ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం గొంది కొత్తపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 3 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున వైసీపీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునరి మురళీకృష్ణరాజు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, బాధితులకు తక్షణమే ఆర్థిక సహాయం చేసి పక్కా గృహాలు నిర్మించాలని, పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం, 50 ఏళ్లకే పెన్షన్ వంటి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మాట తప్పిన మీరు సర్వం కోల్పోయిన ఇటువంటి నిరుపేదలనైనా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈగల అప్పారావు, సర్పంచ్ ఈగల విజయదుర్గ, రవికుమార్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కోన బాబ్జీ, కొత్తపల్లి డాక్టర్ ఎడ్ల సత్యనారాయణ, బోరువాక గ్రామ సర్పంచ్ దొడ్డి సత్యనారాయణ, గౌరంపేట సర్పంచ్ రామిశెట్టి యేసుబాబు, పెదమల్లాపురం సర్పంచ్ దుర్గా భవానీ, సుంచె బాబు, గౌరంపేట ఎంపీటీసీ జువ్వల దొరబాబు, దాడి పుత్రయ్య, యాళ్ల యేసుబాబు, అంబటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. జీ కొత్తపల్లి గ్రామంలో గత 15 రోజుల కిందట ప్రమాదవశాత్తు ఒక అమాయకులైనటువంటి నిరుపేదలు, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, ఒక పూట కష్టపడితే కానీ బతకలేనటువంటి చాలా నిరుపేదలైనటువంటి వ్యక్తులు, వీళ్ళు 3 ఇళ్ళు, ఈ 3 ఇళ్ళు కూడా ప్రమాదవశాత్తు కాలిపోతే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధమైనటువంటి పట్టించుకోకుండా, కనీసం వాళ్ళకి తక్షణ సాయంగా కూడా ఏం చేయకుండా 10 కేజీల బియ్యం లోకల్ తహసీల్దార్ ఇల్లు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా తింటారు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఏ రకంగా బతుకుతారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పారు. అన్ని రకాలుగానే ఆశ పెట్టి ఈ నిరుపేదలతోటి ఓట్లు వేయించుకుని, బలహీన వర్గాలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ఈ రోజు ఏదైనటువంటి పట్టించుకోకుండా గాలి కుదిలేసినటువంటి పరిస్థితి. ఆ రోజు గతంలో అయితే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిరుపేదకి ఇల్లు ఉండాలి, ప్రతి నిరుపేదలు కూడా కళ నెరవేరాలని ఈ రాష్ట్రంలో 34 లక్షల మందికి నిరుపేదలకు ఇల్లు ఇస్తే అనేక హామీలు ఇచ్చింది ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఏ ఒక్క హామీని అమలు జరపకుండా, కనీసం ఒక నిరుపేదలైనటువంటి జాలి లేకుండా, సిగ్గు లేకుండా ఏ ఒక్క హామీని అమలు జరపకుండా ఇలాంటి నిరుపేదలను రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి చాలా దారుణం. ఇప్పుడన్నా స్పందించండి, మీరు ఇచ్చిన హామీలు అమలు జరపండి. మీరు ఏమని చెప్పి ఎలక్షన్కి వచ్చారు? ప్రతి ఇలాంటి అమ్మలందరికీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. వీళ్ళందరూ ఎంతో ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. 3 సెంట్ల భూమి అని చెప్పారు, పక్కా గృహాలని చెప్పారు. 10 కేజీల బియ్యంతో వాళ్ళని వదిలించుకోవడం మీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు కన్నా స్పందించాలి, స్పందించి వాళ్ళకి పక్కా గృహాలు ఇవ్వాలి, వాళ్ళకి తక్షణ హామీలు ఇవ్వాలి. వాళ్ళకి నిరుపేదలైనటువంటి ఎవరు వాళ్ళకి దిక్కు? ఈ రోజు ప్రభుత్వంలో మీరున్నారు, మీకు చేయవలసిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికన్నా స్పందించండి, ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళకి తక్షణ సాయంగా చేయాలి. వాళ్ళకి కనీసం ఒక్కొక్క ఇంటికి 40,000 50,000 రూపాయలు ఇచ్చి ఈ నెల రోజులు బతకడానికన్నా ఇవ్వాలి. చెట్టు కింద ఉన్నారు, 3 ఇళ్ళు కాలిపోతే ఎవరింటికాడ కూడా ఉండలేని పరిస్థితి. వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలి? మీరు ఏ హామీలు ఇచ్చా అధికారంలోకి వచ్చారు? ఈ రోజు కన్నా ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకి 3 సెంట్లు భూమి ఇస్తా అన్నారు. అందరికీ మీరు మభ్యపెట్టిన ఇలాంటి అభాగ్యుల కన్నా కూడా స్పందించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజేంద్ర పాలనలో వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఆ రోజన్నా కూడా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పటికన్నా మీరు మారాలి, ఈ ప్రభుత్వం మారాలి. మరి ఇలాంటి నిరుపేదలకు కూడా తక్షణ సాయం చేసి మీరు పక్కా పట్టాలిచ్చి పక్కా గృహాలు కట్టించాలని మీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ నుండి మీరు ముద్రగడ గిరి గారు ఈ బాధ్యతల పరంగా వేరువేరుగా వచ్చారు. దీన్ని మీరు ఏ విధంగా చూడాలంటారు? మేము ఏ రకంగా వచ్చినా కూడా మేమందరం ఒకటే. ముద్రగడ గిరి గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఈ జిల్లాలో దాడిశెట్టి రాజా గారి నాయకత్వంలో పనిచేస్తాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. నిరుపేదలు కదా అని ఆయన వచ్చిన టైంలో ఆయన వచ్చారు, మేము వచ్చాం. ప్రతి ఒక్కరూ సాయం చేయడంలో తప్పు లేదు. ఇది పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళకి ఉన్నటువంటి
అన్యాయం జరిగింది, వాళ్ళకి ఇక్కడ నష్టం జరిగింది, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చాం తప్ప గిరిగారు వచ్చినా మేము వచ్చినా పార్టీ అంతా ఒకటే. గిరిగారి నాయకత్వంలోనే కూడా మేము అందరం పనిచేస్తామని కూడా మీకు తెలియజేస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.